ఉత్తరాంధ్రలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు ఎవరు జనాలు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పరిస్థితిలో బయటకు వస్తున్నారు. ఆ ఎండ వేడిమి తట్టుకోలేక గొడుగులు, తలకు దుస్తులు కట్టుకొని వస్తున్నారు. దాహాన్ని తట్టుకోలేక జ్యూసులు, కొబ్బరి బొండాలు, పుచ్చకాయ ముక్కలను ఆరగిస్తున్నారు. ముఖ్యంగా ఎండ వేడిమితో ఆర్కే బీచ్ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. మరోవైపు ఎండ తాకిడిని తట్టుకునేందుకు కొంతమంది యువకులు బీచ్లోకి దిగి సేద తీరుతున్నారు. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, రవి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇప్పుడు కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయి. అందులో భాగంగానే మరో 2 రోజుల్లో కూడా మరింత డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా సరే 40 డిగ్రీలు పైగా మొత్తం కూడా మారిపోయింది. ఎక్కడికక్కడ మనం ఇప్పుడు ఆర్కే బీచ్లో ఉన్నాం. ఆర్కే బీచ్ అంతా కూడా నిర్మాంసంగా మారిపోయింది. వాహనాలు తప్ప జనం ఎవరో కనిపించట్లేదు. సాధారణంగా ఆర్కే బీచ్లో ఈ టైంలో మొత్తం పర్యాటకులు సందడిగా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఈ ఎండ వేడిమికి ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఉదయం 11 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి రావద్దని కూడా చెప్పడం జరిగింది. ఆ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. రాయలసీమ అవ్వచ్చు, ఉత్తరాంధ్ర అవ్వచ్చు, అటు అమరావతి అవ్వచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఎండ వేడిమి మొత్తం కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే 42 డిగ్రీలు పైగా ఎండలు మండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏప్రిల్లోనే ఈ విధంగా ఉంటే ఇంకా మేలో ఏ విధంగా ఉంటాయని కూడా అంచనా వేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక చాలామంది కూడా ఆ జ్యూసులు అయితేనే లేదా పుచ్చకాయలు అయితేనే చలవ చేసే పదార్థాలు మొత్తం కూడా ఆరగిస్తున్నారు. ఆ జ్యూసులు సేవిస్తున్నారు. ఇదే విధంగా చాలామంది కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అత్యవసర పరిస్థితులు వచ్చే వాళ్ళు కూడా మొత్తం గొడుగులు వేసుకుని లేదా తల్లకి దుస్తులు చుట్టుకుని బయటకు కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ముఖ్యంగా శ్రీకాకుళం అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, తదితర ప్రాంతాల్లో మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఒకసారి మనం ఆర్కే బీచ్లో ఉన్నాం. ఆర్కే బీచ్ కూడా ప్రాంతాన్ని చూడవచ్చు. ఎండ వేడిమితో బీచ్ కూడా ఎలాగా మొత్తం నిర్మానుష్యంగా మారిపోయిందో చూడవచ్చు. సాధారణంగా ఎక్కడికక్కడ బీచ్లో సందడి కనిపిస్తుంది. ఎప్పుడు కూడా అటువంటిది ఎక్కడా కూడా కనిపించట్లేదు. మొత్తం ఒక ప్రాంతంలో మాత్రం కొంతమంది యువకులు సేద తీరే పరిస్థితి తప్ప ఎక్కడ బీచ్లో కూడా ఎవరు కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. ఉదయం నుంచి కూడా ఉదయం 11 గంటల నుంచి కూడా ప్రతిరోజు కూడా ఇదే పరిస్థితి. రానున్న రోజుల్లో ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉంది. 45 డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైద్యులు కూడా అనేక సూచనలు ఇస్తున్నారు. వడగాళ్ళు, వడదెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంది. మృత్యువాత పడే అవకాశం ఉంది. దీంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. వైద్యులు సూచించినట్టు విధంగా అందరూ కూడా బయటికి రావడంతో పాటు చల్లని పదార్థాలు సేవించాలి. మొత్తం కూడా ఈ జాగ్రత్తలు, తగు జాగ్రత్తలు, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాతావరణ శాఖ అయితే మరో 2-3 రోజుల్లో ఈ వాతావరణంలో వేడి గాలుపులు అయితేనే పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది. మరికొన్ని రోజుల్లో ఇదే విధంగా కొనసాగితే ఇక రోడ్డు మీద ఎవరు కూడా వచ్చే పరిస్థితి కనిపించదు. మనం ఇక్కడ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ఇదే విధంగా ఉందంటే మిగిలిన ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఒకవైపు బీచ్ నిర్మానుష్యం అయిపోయింది. మరోవైపు వాహనాలు తప్ప ఆర్కే బీచ్లో ఎవరో కూడా కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. మరో 4-5 రోజుల్లో మరింత డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 40 డిగ్రీలు పైగా నమోదవుతుంది. మరికొన్ని రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం వృద్ధులైతేనే, పిల్లలైతేనే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. వైద్యులు కూడా పలు సూచనలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఈ ఎండ వేడిని తట్టుకోలేక ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా రానున్న రోజుల్లో మరింత వడగాల్పులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.